నమస్తే మిత్రులారా. ప్రతిరోజు గోవులు 7-10 కిలోమీటర్లు నడుస్తాయి మిత్రులారా. దానివల్లనే వాటి ఆరోగ్యం బావుంటుంది. రకరకాల మొక్కల్ని తింటాయి. అనేక మెడిసినల్ ప్లాంట్స్‌ని గూడా ఇంటికొచ్చేస్తున్నాయి చూడండి ఎలా వస్తున్నాయో. ఇంకా వాటికి ఏం పెట్టక్కర్లేదు. నీళ్లు తాగేసి చక్కగా పచ్చిగడ్డి, వాటికి నచ్చిన పచ్చిగడ్డి, రకరకాల పచ్చిగడ్డి తినేసి వస్తున్నాయి. ఇంకా కొన్ని అక్కడ కూర్చున్నాయి. వచ్చే దారిలో ఉన్న పచ్చిగడ్డిని కూడా హ్యాపీగా తీస్తున్నాయి. ఇదే కదా మిత్రులారా అసలైన గోజీవనము. మిత్రులారా, ప్రతిరోజు గోవులు నడిచి వాటికి నచ్చిన ఆహారం తీసుకోవడమే అసలైన గోవుల జీవితము. దేవుడు సృష్టి చేసినప్పుడు ప్రతి జీవికి కొన్ని నియమాలు పెట్టాడు. ఏ జీవి ఏ రకంగా తన ఆహారాన్ని సంపాదించుకొని తినాలో. అందులో గోవులకి తిరుగుతూ ఔషధ మొక్కల్ని, రకరకాల మొక్కల్ని తింటూ తన సూర్యకేత నాడికి సూర్యరశ్మి నుంచి బంగారము లాంటి పాలు ఇవ్వడానికి మనకు గోవును భగవంతుడు సృష్టించారు మిత్రులారా. అది మరిచిపోయి మనము అపార్ట్మెంట్లలో, బెడ్రూములలో, మంచాలలో గోవులను పడుకోబెట్టుకుంటున్నాము. అది ఎంతవరకు సమంజసము మిత్రులారా? గోవు అన్నది స్వేచ్ఛగా తిరుగుతూ తనకు నచ్చిన ఆహారాన్ని తినాలి. ఒక్క రోజుకి 35 కిలోల ఆహారం తినగలుగుతుంది గోవు. తర్వాత రాత్రంతా నెమరు వేస్తూ దాన్ని జీర్ణించుకుంటుంది. అప్పుడే మనకి అమృతతుల్యమైన పాలు లభిస్తాయి మిత్రులారా. గోవు పాల లాంటి పాలు ఇంకెక్కడా మనకు ప్రపంచంలో ఎక్కడా దొరకవు. అంత అమృతతుల్యమైన పాలను మనము తాగడానికి కొంచెం కష్టపడాలి. గోవులు ఎక్కడ ఆనందంగా, సంతోషంగా ఉంటాయో అక్కడే మనం వాటిని పెంచాలి గానీ, మన అపార్ట్మెంట్స్‌లలో, మన బెడ్‌రూమ్‌లలో కాదు మిత్రులారా. ప్రతి జీవికి జీవించే హక్కు ఉంది. అవి ఎంత చక్కగా నడుస్తాయో అంత ఆరోగ్యంగా ఉంటాయి. అక్కడే డెలివరీస్ అయిపోతుంటాయి. దూడల్ని తీసుకొని వచ్చేస్తుంటాయి. రోజు కనీసము వర్షాకాలంలో అయితే అడవిలో తిరుగుతాయి. ఎండాకాలంలో ఇలా గోదావరి ఒడ్డున ఎక్కడ పచ్చిగడ్డి ఉందో అక్కడ గోపాలకులు తీసుకొనెళ్ళి 7-10 కిలోమీటర్ల దూరం వాటిని మేపుతూ, మేపుతూ తీసుకొని వస్తుంటారు. మిత్రులారా, ఇది గదా అసలైన గోవు జీవితము. దానిని మనము గోశాలల్లో